హీమోగ్లోబిన్ పెరగటానికి సహజమైన ఆహారం ఏంటో తెలుసుకుందాం. హీమోగ్లోబిన్ కావాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది పాలకూర లాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, రాగి సంకటి, నువ్వులు, బెల్లం, ఖర్జూరంలో ఉంటాయి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో అయితే రెడ్ మీట్ ఇంకా లివర్ కార్జంలో కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఫుడ్ లో ఉన్న నాన్ హీమ్ ఐరన్ మన బాడీకి ఐరన్ ని అందిస్తుంది. దీనివల్ల మెల్లగా మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఐరన్ ఒక్కటే చాలదు, అది మన శరీరానికి అబ్బాలంటే విటమిన్ సి కూడా అవసరం. విటమిన్ సి కోసం తీసుకోవాల్సిన ఫుడ్ నిమ్మరసం, ఉసిరికాయ, కమలా పండు, మామిడి, టమాటా. ఈ విటమిన్ సి ఐరన్ ని అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. విటమిన్ సితో పాటు ప్రోటీన్ ఇంకా ఫోలేట్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పదార్థాలు కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి ఉపయోగపడతాయి. ఫోలేట్ లేకపోతే సెల్స్ చిన్నగా, బలహీనంగా ఉంటాయి. ఇవి పల్లీలు, పెసరపప్పు, మినప్పప్పు, గుడ్లు, పాలు, శనగలు, ఆకుకూరల్లో ఉంటాయి. ఏమి తినకూడదు. టీ, కాఫీ భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. ఇది ఐరన్ అబ్జార్ప్షన్ ని అడ్డుకుంటాయి. అలాగే అధికంగా జంక్ ఫుడ్ తినడం అనేది మానేయాలి. డైలీ పిడికెడు పల్లీలు, కొంచెం బెల్లం కలిపి తింటే ఐరన్, ఫోలేట్, ఎనర్జీ అన్ని వస్తాయి. ఇది ఒక సహజమైన బ్లడ్ బూస్టర్. ఇందాక చెప్పినట్లుగా ఆహారపు అలవాట్లు పాటిస్తే ఒక 1 to 2 monthsలో హిమోగ్లోబిన్ లెవెల్స్ మెల్లగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ మీ హిమోగ్లోబిన్ లెవెల్ బేస్ లైనే 10 కన్నా తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.